నూనెపల్లె పురపాలక ఉన్నత పాఠశాలలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ నంద్యాల కార్యక్రమం శనివారం నిర్వహించారు. నంద్యాల పురపాలక సంఘం మరియు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో నూనెపల్లెలోని పురపాలక ఉన్నత పాఠశాల ప్రాంగణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ నంద్యాల కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా మంత్రి ఫరూక్ పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటి స్వచ్ఛతా కార్యక్రమాలను పరిశీలించారు. మంత్రి ఫరూక్ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా పరిశుభ్రమైన నగరాలు, పచ్చని పల్లెలు లక్ష్యంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఉద్యమం ముందుకు సాగుతోందని తెలిపారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు స్వచ్ఛత, మొక్కల పెంపకంపై అవగాహన కల్పించడం ఎంతో అవసరమని, మనమందరం కలిసి పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన నంద్యాలను నిర్మించుకోవాలని మంత్రి ఫరూక్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శేషన్న, మెప్మా పీడీ వెంకటదాస్, నంద్యాల మార్కెట్ యార్డు చైర్మన్ గుంటుపల్లి హరిబాబు, మాజీ కౌన్సిలర్లు శివశంకర్ యాదవ్, గుద్దేటి వెంకటేశ్వర్లు, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. బాగా చదవండి, బాగా చదివి బాగా ఉత్తీర్ణులు కావాలా, బాగా ఇంజనీర్లు కావాలా, డాక్టర్లు కావాలా, ఐపీఎస్ ఆఫీసర్లు కావాలా, ఐఏఎస్ ఆఫీసర్ కావాలా. ఈరోజు అటువంటి పిల్లలు ఈరోజు ఎక్కువ దేశంలో మనకు ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్లు ఇస్తా ఉన్నారు. అటువంటి పిల్లల్ని బాగా చదువుతూ ఉన్నారు. మీరు ప్రైవేట్ స్కూల్స్లో కాంపిటీషన్గా మీరు కూడా బాగా చదువుకొని ఆ మార్కులు తీసుకొస్తా ఉన్నారు. ఆ లెవెల్కి ఉన్నారు మీరంతా. ధైర్యం మీకేమంటే భగవంతుడు ఏమంటే మనకు మీకు ఇళ్ళలో అకామిడేషన్ లేదు, ఉండడానికి చదువుకోవడానికి మీకు పిల్లలు చిన్న వసతి, ఆ వసతి వల్లనే మీరు ఈరోజు ఇబ్బందులు మీకు సమస్యలు ఉన్నాయి. వాళ్ళ లెక్క మీకు అన్ని రకాలుగా హంగులు ఉంటే మీరు ఎక్కడికి పోయేవాళ్ళం. కాబట్టి ఈరోజు ఈ పరిశుభ్రత పచ్చదనంలో మంచి కార్యక్రమం ఇది మీకోసం ఇక్కడ ఏర్పాటు చేసినారు. దీన్ని మోడల్ స్కూల్గా ఎప్పుడు చేయాలనో, దీనికి మోడల్ స్కూల్గా ఏం కావాలనో హంగులు నాకు నేను మొదటి చెప్పా, అయ్యా ఇవన్నీ నాకు ఎస్టిమేట్ వేసి ఇవ్వండి. కమిషనర్ గారు ఎందుకంటే ఆయన కూడా స్థానికుడు కాబట్టి మీరు కూడా ఇక్కడ మనకేం కావాలన్నా వసతులు చేయండి. కాబట్టి ఎందుకంటే స్కూల్స్ రూమ్లే లేవు, ఏమో ఎట్లా ఉంది, ఇంకా ఇవే రూమ్లు, ఇవే కదా రూమ్లు అంతే. గర్ల్స్ హై స్కూల్ కూడా అట్లా ఉండేది. గర్ల్స్ హై స్కూల్ బైరమేశ్వరులో చిన్నగా ఉండేది, అదేదో ప్రైవేట్ మున్సిపాలిటీదే. అది ఖాళీ చేసి ఎవరు స్థలం మీద దాతలు ఇస్తే ఆయన ఆడ బస్ స్టాండ్ పక్కన పెడితే దాన్ని బాగా చేసాము. ఆ స్కూల్లో మనం బాగా అభివృద్ధి తీసుకొచ్చాము. ఎన్ని రూమ్లు కట్టాము, మళ్ళీ డబ్బులు ఇచ్చాం. ఇక్కడ ఎందుకు అడగడం లేదు మమ్మల్ని? హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.